హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మన హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న ఒక యూనిక్ టెంపుల్. అది ప్రీవియస్‌గా చాలా ఫేమస్. అందరూ వెళ్ళుంటారు. బట్ మేము ఇక్కడికి వెళ్ళడం సెకండ్ టైం. సో, వీడియో చూస్తూనే ఉన్నారు కదా! ఇదే ఆ టెంపుల్. దక్షిణ బద్రీనాథ్ అని పిలుస్తారు. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ బండమైలారం అనే విలేజ్‌లో ఉంది. సో, ఎవరైతే ఉత్తరాఖండ్ యాత్రలో అంటే చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ విజిట్ అవ్వలేదు అనుకునే వాళ్ళు ఈ టెంపుల్‌ని విజిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్‌ని ఉత్తరాఖండ్ కళ్యాణ కార్య సంస్థ వాళ్ళు నిర్మించారు. సో, ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు విజిట్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్‌లో ఉన్నంత క్రౌడ్ లేదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట ప్లేస్ అంతా. సో, టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో మనం టెంపుల్ ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ నవగ్రహ ప్రతిష్ఠ అండ్ గాయత్రి దేవిని ప్రతిష్ఠించారు. సో, దర్శనం చేసుకోండి. టెంపుల్ మొత్తం మనకి 2 ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు బద్రీనాథ్‌లో ఏదైతే దీపం ఉంటుందో, ఆ దీపంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. టెంపుల్‌లోకి కెమెరా అలౌ లేదు. సో, ఎంటర్ అవ్వగానే ఇది వ్యూ. వెరీ ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే అంత ఎడారిలా ఉండేదనమాట ఈ ప్లేస్ అంతా. ఇప్పుడు చుట్టూ పొలాలున్నాయి. అండ్ ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ వల్ల ఆహ్, కొన్ని బిజినెస్‌లు కూడా చిన్న చిన్నవి నడుస్తున్నాయి. ఇది టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత వ్యూ అనమాట. టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అంతా ఇలా ఉంటుంది. బద్రీనాథ్ స్టైల్‌లో. సో, టెంపుల్‌లో బద్రీనారాయణ్‌ని దర్శనం చేసుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత మనకి దుర్గాదేవి అండ్ లక్ష్మీదేవి దర్శనం గూడా ఇస్తారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో, ఇక్కడ ప్రసాదాలు గూడా అమ్ముతారు. అవి మనం తీసుకోవచ్చు. అండ్ నేను టెంపుల్ టైమింగ్స్ ఏంటి, దర్శనము ఏదైనా అభిషేకాలు, స్పెషల్‌గా పూజలు ఏదైనా చేయించుకోవాలనుకుంటే నేనిక్కడ యాడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇదంతా ఇన్‌సైడ్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ కారిడార్. మనం దర్శనం అయిపోయి టెంపుల్ చుట్టూ బయటకొచ్చేటప్పుడు కారిడార్. సో, టెంపుల్ ఎంట్రన్స్‌లో 2 సింహాలు ఇలా వైట్ కలర్‌వి ఉంటాయి. అవి గూడా చాలా బావుంటాయి చూడ్డానికి. మనం టెంపుల్‌లో దీపం పెట్టాలి అనుకుంటే టెంపుల్ నుంచి బయటకొచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో మనం దీపం, అగరబత్తి అవన్నీ పెట్టుకోవచ్చు. ఇన్‌సైడ్ ద టెంపుల్ అయితే ఏది అలౌ చేయరు. ఓన్లీ మనం ఇచ్చిన ఫ్లవర్స్ తీసుకొని అర్చన చేస్తారు. సో, టెంపుల్ నుంచి మనం బయటకొచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు. అండ్ బయట కూడా శివపార్వతులు దర్శనం ఇస్తారు. సో, నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.